మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకంతో ప్రజలు బీజేపీకి వేద్దామనుకున్నా ఓట్లు పొరపాటున కాంగ్రెస్ కు పడ్డాయని అన్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చేది ప్రధాని మోడీయేనని అన్నారు. 10 ఏళ్లలో మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు ఆయన. ఇక ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోడీదేనని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది? ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా, అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు గద్దె దింపాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ మోసం చేయగలిగింది. మనం చేస్తే ఏమొచ్చింది మోసం అని చెప్పేసి, మనమేమి తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు ఎడా పెడా హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రజలు బీజేపీకి వేద్దామన్న ఓటు పొరపాటున అది కాంగ్రెస్ పడి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కోరుకున్నటువంటి